నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. ప్రశాంతంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1327 సెంటర్లలో పరీక్ష నిర్వహణ. ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధికంగా 87.17% మంది హాజరు. జూన్ లేకపోతే జూలైలో మెయిన్స్ పరీక్షలు అని ఇచ్చారు సాక్షి నుంచి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఆదివారం ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష ఫలితాలను 5-8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థుల పరేషాను. ప్రశ్నల నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన. 8 వారాల్లోగా ఫలితాల వెల్లడి. జూన్ లేదా జూలైలో మెయిన్స్ నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. 2.5 గంటల పరీక్షకు తగ్గట్టు ప్రశ్నలు లేకపోవడంతో సమయం సరిపోక హైరాణ పడ్డారు. ముఖ్యంగా మెంటల్ అబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇండియన్ సొసైటీ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులకు ముప్పు తిప్పలు పెట్టాయి. బ్లూ ప్రింట్ వెయిటేజ్కి తగ్గట్టు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కటాఫ్ 50-60 మార్క్స్ మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆడదాం ఆంధ్రపై ప్రశ్నలు. వర్తమాన వ్యవహారాల్లో అంటే కరెంట్ అఫైర్స్లో ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు, విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2024 గురించి ప్రశ్నలు వచ్చాయి. మెంటల్ అబిలిటీలో విజయవాడలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఆడదాం ఆంధ్రలపై ఉదాహరిస్తూ ప్రశ్నలు అడిగారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవన క్రాంతి పథకం, వైఎస్ఆర్ నవోదయ పథకాలు, విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చిన అవార్డు గురించి ప్రశ్నలు అడిగారు. అంటే విషయం ఏంటి అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పథకాల గురించి క్వశ్చన్లు అడుగుతారు. అది మామూలు విషయమే. ఇకపోతే టెట్కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే అని ఇచ్చారు. కేటాయింపు రీతిలో తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తులో 149 మాత్రమే 6వ ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా మిగిలిన వారికి మొదటి కేంద్రాన్ని ఇచ్చామని చెప్పారు. సోషల్ విభాగంలో 36,776 మందిలో 31,051 మంది అంటే మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా కేవలం 3 మాత్రమే 6వ కేంద్రాన్ని కేటాయించమని చెప్పారు. అంటే ఎక్కడ వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే అక్కడే ఇచ్చారంట. కాకపోతే ఈనాడు వాళ్ళు ఏం చెప్పారు అంటే చాలా దూరం ఉంది, చాలా దూరంలో వేసిరు అని చెప్పారు. అది వేరే విషయం, రాజకీయం అవుతుంది. 10th పరీక్షలకు సర్వం సిద్ధం. ఇట్లా షెడ్యూల్ ఉంది. 18/3 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అమరావతి నుంచి అన్ని వసతులతో ఏర్పాటు. మాస్ కాపీయింగ్ కట్టడికి డిజిటల్ టెక్నాలజీ వినియోగం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు స్పాట్ వాల్యుయేషన్, అనంతరం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అని చెప్పారు. క్యూఆర్ కోడ్తో పేపర్ లీక్లకు చెక్, వెబ్ లింక్ ద్వారా పేపర్ సాఫ్ట్ కాపీ. పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అది హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. ఇకపోతే ఇంటర్ పరీక్షలకు సన్నద్ధం. ఎన్టీఆర్ జిల్లాలో పరీక్షలు రాయనున్న ఇంతమంది విద్యార్థులు అంటే దానికి కూడా రెడీ అయ్యారంట. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. వెబ్సైట్లో హాల్ టికెట్లు ఇస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ల కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు హాల్ టికెట్లు జారీ చేసేందుకు ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉండడంతో ఈ ఏడాది సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థి హాల్ టికెట్ వెబ్సైట్లో ఉంచారు. నేరుగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాల విభాగ అధికారులు పరీక్ష కేంద్రాల బాధ్యులతో సమావేశం నిర్వహించారు. అందులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇంటర్మీడియట్ అధికారి. ఇకపోతే రైల్వే శాఖలో దేశవ్యాప్తంగా 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ అని ఇచ్చారు. నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 9,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవ్వగా అందులో గ్రేడ్ 1
1100 ఉన్నాయి. గ్రేడ్ 3 7,900 అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఉద్యోగానికి సంబంధించిన అర్హతలను కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల ఉండాలి. రైల్వే శాఖ సూచించింది. గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 29,200 శాలరీ ఉంటే గ్రేడ్ 3కి 19,900 ఉంది. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ఇస్రో పిలుస్తుంది. 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం. పిల్లల ఆలోచనలకు మెరుగులు దిద్దితే భావితరానికి శాస్త్రవేత్తలుగా మారవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్రో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు అంతరిక్ష సాంకేతిక, అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్ట్ పేరుతో యువ విజ్ఞాన్ కార్యక్రమం అంటే యువిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నెల 20వ తేదీ నుంచి అర్హులైన ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 9th క్లాస్ చదివే పిల్లలు అప్లై చేసుకోవాలి. దాంట్లో మార్క్స్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినాక లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇగో ఇట్లుంటుంది. ఇకపోతే నోటిఫికేషన్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ గువాహతి నుంచి అప్లికేషన్లు ఉన్నాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, డిప్లొమా, డిగ్రీ ఉంది. ఇంటర్వ్యూ 1, 3 తర్వాత 2, 3 తేదీల్లో ఉంటుంది. స్కిల్స్ టు స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవి వెబ్సైట్. ఇకపోతే నోటీస్ బోర్డు ఇది వెన్యూ ఎక్కడంటే స్కిల్స్ టు స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ సెయింట్ క్లారెట్ స్కూల్, బోర్జ్ఘర్, అజారా, గువాహతి. ఇకపోతే నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు బెల్ పంచకులలో టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. హర్యానా రాష్ట్రం పంచకులలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL శాశ్వత ప్రతిపాదికన అంటే పర్మనెంట్ జాబులు 14 టెక్నీషియన్ పోస్టులు కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్, SSLC సంబంధిత ట్రేడ్లో ITI. వేతనం నెలకు 21,500 నుంచి 82,000 ఉంటుంది. వయసు 28 ఏళ్ళు మించకూడదు. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రుసుము అందరికీ 250 ఉంటే SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏం లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13/3. ఇగో ఇది వెబ్సైట్. వాకిన్లు ఉన్నాయి. IIMR రాజేంద్ర నగర్లో. మిల్లెట్స్ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉంది. యంగ్ ప్రొఫెషనల్ 2, యంగ్ ప్రొఫెషనల్ 1 ఉంది. ఇట్లా సబ్జెక్ట్స్లు ఉన్నాయి. తర్వాత వయసు SRF అభ్యర్థులకు 35 ఏళ్ళు ఉండాలి. మహిళలకు 40 ఏళ్ళు మించొద్దు. అర్హతలు సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, PhD, నెట్తో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఇది. దరఖాస్తుకి చివరి తేదీ 5/3. ఇంటర్వ్యూ విధానం ఫిజికల్ ఉండొచ్చు, వర్చువల్ ఉండొచ్చు. ఇంటర్వ్యూ తేదీలు మార్చి 11, 12, 15. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్లో ఉంటుంది వెబ్సైట్ అది. గ్రూప్ 2 ప్రశ్నపత్రాల లేకపోతే జగన్ భజన పత్రాన్ని ఇచ్చారు. ఇంకో ఇదన్నమాట. అంటే ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్లు అదే గ్రూప్ 2లో ఇచ్చిర్రు అనేది వాళ్ళు దిశ నుంచి రాసిర్రు. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.